మీరు ఎప్పుడన్నా గమనించారా? గద్ద కోడిపిల్లని ఎత్తుకుపోతూ ఉంటుంది. కోడిపిల్ల కేవ్ 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 కేవ్ని ఏడుస్తూ ఉంటుంది. అది ఏడుస్తూ ఉంటేనే ఇది కాళ్ళల్లో నుండి దాని ప్రేగులను సైతం పీక్కుని తింటూ ఉంటుంది కదా అండి. ఎంత ఘోరమో! ఈ రోజున చాలామంది పరిస్థితి ఇలాగ అయిపోయింది. చాలామంది పరిస్థితి ఏమైపోయిందనంటే, ఈ రోజున ఇదిగో సాతానుడు పట్టుకుని పీకేస్తున్నాడు. ఓ ప్రక్కన రోగాలు, ఓ ప్రక్కన అప్పులు, ఇంకో ప్రక్కన సమస్యలు, మరో ప్రక్కన అవమానాలు. ఏది చేద్దామన్నా అనుకున్నది అవ్వదు, అనుకున్నది ఏది కలిసి రాదు. అన్నీ నష్టాలు, అన్నీ కష్టాలు, అన్నీ బాధలే. ఎందుకని? బయట గింజలు తినడానికి వెళ్ళింది. వద్దో, మన దేవుని రెక్కల చాటు నుండి మనల్ని ఆయనే పోషిస్తాడు. ఆమె చెబుదాం గట్టిగా. కోడి పిల్లలను పోషించట్లేదా? ఏమండి, ఒక పక్షి జాతికి చెందిందే తన బిడ్డలను అంతగా పోషించుకుంటుంటే, తనకంటూ ఒక పురుగు దొరికితే, తనకంటూ ఒక గింజ దొరికితే వాటిని పొడిచి తన పిల్లలను పిలిచి వాటికి తినిపిస్తుంది కోడి. గూట్లో ఉన్నటువంటి పక్షి పిల్లలకి పక్షులు ఎక్కడెక్కడో ఆహారాన్ని తెచ్చి తీసుకొని వచ్చి ఆ నోట్లో పెట్టి మరీ పోషిస్తున్నాయే వాటి పిల్లల్ని. నీ దేవుడు వాటన్నిటిని కలుగజేసి వాటిని అలాగూ పోషించేలాగా చేసిన దేవుడు నిన్ను పోషించడా? కాబట్టి ఏ తప్పు చేయొద్దు, ఏ పాపం చేయొద్దు, మారు మనసు పొందండి, యేసు యొక్క రెక్కల చాటుకు రండి అందరూ. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. రాజమండ్రిలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, చర్చ్ గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. ఏలూరులో డిసెంబర్ 28వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రిగగూడెం సెంటర్, ఏలూరు. ఎస్తేరు గారు వీరు నిడదవోలు నుంచి రావడం జరిగింది. ఈమెకు 6 ఏళ్లుగా తీవ్రమైన మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారట. రాజమండ్రిలో దైవజనులు ఇట్టి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ పెడుతున్నారని తెలిసేసరికి ఆ దైవజనుణ్ణి నేను ఎంతో కాలంగా టీవీలో చూస్తూ ఉన్నాను. దేవా, మా ప్రాంతానికి ఆ సేవకుడు వస్తున్నాడు, నాకున్న ఈ బాధనంతా ఆయనకి చెప్పి ప్రార్థన చేయించుకుంటానని చెప్పేసి మొదటి నెలలోనే ఈ సహోదరి ఎంతో విశ్వాసంతో రాజమండ్రిలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు క్రీస్తు రాయబారి గారికి తన బాధనంతా ఒకటి చెప్పుకుని వారి చేత ప్రార్థన చేయించుకుని తైలములతో అభిషేకించబడి అంజూర ఫలాన్ని దైవజనుల చేతుల మీదుగా అందుకుని విశ్వాసంతో భుజించగా 6 ఏళ్లుగా నేను పడుతున్న మోకాళ్ళ నొప్పుల బాధ ఏదైతే ఉందో దేవుడు పూర్తిగా తీసివేశాడు. అందుకు కానీ ఈ రోజున సాక్ష్యం పంచుకుని ఒక టీవీ కార్యక్రమాన్ని బలపరచాలని చెప్పేసి నేను వచ్చానని చెప్పేసి నిడదవోలు నుంచి ఎస్తేరు గారు మన మధ్యకి వచ్చి సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జనవరి 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. ఆత్మకూరులో జనవరి 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. హైదరాబాద్లో జనవరి 6వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో జనవరి 7వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. కర్నూలులో జనవరి 8వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. రేపల్లెలో జనవరి 9వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఒంగోలులో జనవరి 12వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జనవరి 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో
జనవరి 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. అడ్డాడలో జనవరి 16వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. గుంటూరులో జనవరి 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జనవరి 19వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో జనవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో జనవరి 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. పాలకొల్లులో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. గుంతకల్లులో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని.